మన దేశంలో సర్వేలలో ముందు వెనక ఉన్నాయి. అంటే చెప్పింది ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఛత్తీస్‌గఢ్‌లో అందరూ కాంగ్రెస్ గెలుస్తున్నారు. ఫెయిల్ అయింది అక్కడ. అంతగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. అట్లాగే దేశంలో క్రిందటిసారి బీజేపీకి 200, 150 వస్తాయి, 280 వస్తాయి, 225 వస్తాయి అన్నారు. ఇప్పుడు ఏకంగా 300 దాటి గెలిచింది. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయినవి ఉన్నాయి. బట్ అమెరికా లాంటి చోట్ల మాత్రం 100కి 99.9% నిజమే అవుతా ఉంటే అక్కడ సర్వేలు. తాజాగా CNN వాళ్ళు చేసినటువంటి సర్వే అయితే మాత్రం బైడెన్కి ఒక పెద్ద షాకింగ్ పరిణామం అని చెప్పాలా. ట్రంప్కి 49% ఓట్లు, బైడెన్కి 43%. తద్వారా అమెరికన్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. క్రిందసారి మార్పు కోరుకున్నారు. వరుసగా 2 సార్లు గెలుస్తారన్నటువంటి సంప్రదాయానికి ఫెయిల్ అయ్యింది ట్రంప్ విషయంలో. అయితే బైడెన్ వరుసగా 2 సార్లు గెలుస్తారనుకుంటే ఆ బైడెన్ ఎంత ప్రయత్నించినా, ఇజ్రాయెల్ వారు, రష్యా వారు ఇవన్నీ ప్రయత్నించినా కరోనా టైంలో ఫెయిల్యూర్ గురించి ట్రంప్ని అడ్డుపెట్టి అంటే నెగిటివ్ ప్రచారం ద్వారా సక్సెస్ అయ్యాడు బైడెన్. ఇప్పుడు ఒరిజినల్గా పాజిటివ్ తెచ్చుకోలేకపోయాడు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది.